వెల్కమ్ టు ఏటీవీ న్యూస్. ఈరోజు ఎక్కడ చూసినా జనజీవన స్రవంతి అస్తవ్యస్తంగా ఉందండి. ఎవరు వారి ఓన్ లైఫ్ స్టైల్ని మర్చిపోయి వేరే లైఫ్ స్టైల్లో లీడ్ చేస్తూ ఉన్నారు. అసలు ఈ లైఫ్ స్టైల్ అంటే ఏంటి? వాళ్ళ జీవనం ప్రశాంతంగా సాగాలి అంటే వారికి ఏమి అవసరం? అసలు వాళ్ళకి ఏమి కావాలి? అసలు ఎవరైనా చెప్పే స్థితిలో ఉన్నారా? లేకపోతే ఎవరైనా చెప్పినా తీసుకునే స్థితిలో వాళ్ళు ఉన్నారా? వీటి గురించి తెలుసుకోవాలి అని అంటే అసలు ఒక మనిషి ఏం చేయాలి? చాలామంది యోగా చేస్తే బాగుందంటారు, కొంతమంది మెడిటేషన్ కావాలంటారు, కొంతమంది ఎక్సర్సైజెస్ అంటారు, కొంతమంది రకరకాలండి. ఇట్లా వెళ్తూ ఉంటే ఎవరు ఏం చెప్తారో కూడా ఎవరికి అర్థం కాని సిచ్యువేషన్. అయితే వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్, దానికే సహజ యోగా. ఈ సహజ యోగా ద్వారా వీటన్నిటికీ క్యూర్ అవుతుంది, ఈ లైఫ్ స్టైల్ నుంచి ప్రశాంతంగా జీవించవచ్చు అని చాలామంది చెప్తున్నారు. అయితే ఇప్పుడు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో సుప్రజ గారు అండ్ మణిమాల గారు ఉన్నారు. నమస్తే మేడం. అయితే వీరు ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ జాబ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, అసలు సహజ యోగాకి వీళ్ళు ఏ విధంగా వచ్చారు, వారి మాటలను తెలుసుకుందాం. నమస్తే సుప్రజ గారు. నమస్తే అండి. మీ గురించి, మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, అసలు సహజ యోగా ఎంతకాలం నుంచి చేస్తున్నారు ఒకసారి చెప్పండి. తప్పకుండా అండి. నా పేరు సుప్రజ. నేను 17 సంవత్సరాల నుంచి ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నానండి. డిఫరెంట్ లీడర్షిప్ రోల్స్లో ఎగ్జిక్యూట్ చేశాను చాలా స్మూత్గా. నేను సహజయోగా 20 years నుంచి చేస్తున్నానండి. సహజయోగా నా వర్క్ లైఫ్ బ్యాలెన్స్కి చాలా బాగా ఉపయోగపడింది. ముఖ్యంగా ఆడవాళ్ళకి చూస్తే వర్క్లో బ్యాలెన్స్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీని కూడా బ్యాలెన్స్ చేయాలి, కాబట్టి స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా చాలా స్మూత్గా ఎగ్జిక్యూట్ చేసుకోగలిగాం అనమాట. అయితే ఈరోజు మన టాపిక్ కూడా బ్యాలెన్స్డ్ లైఫ్ గురించి అనుకుంటాం, దాని గురించి మాట్లాడదాం కాబట్టి. అయితే ముందుగా మణిమాల గారి గురించి కూడా తెలుసుకున్న తర్వాత డీటెయిల్ ప్రోగ్రామ్కి వెళ్దాం. మణిమాల గారు, మీ గురించి ఒకసారి మీరు ఏం చేస్తుంటారు, సహజయోగా ఎంతకాలం చేస్తున్నారు, ఏంటి? షూర్, తప్పకుండా అండి. నా పేరు మణిమాల అండి. నేను ఆల్మోస్ట్ 18 years నుంచి సాఫ్ట్వేర్ కన్సల్టింగ్లో పనిచేస్తున్నానండి. రైట్ నౌ వర్కింగ్, నేను డెలాయిట్లో వర్క్ చేస్తున్నానండి. అండ్ సహజయోగాని కూడా నేను 25 years నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి చేస్తున్నాను, స్కూలింగ్లో అంతా కూడా. ఇట్ వాజ్ నిజంగా నాకు చాలా హెల్ప్ చేసిందండి. అంటే జనరల్గా నేను చదువు బాగా రావాలి, కెరియర్ బాగుండాలి అని స్టార్ట్ చేశాను. బట్ దానికన్నా మించి నాకు చాలా ఐ గెయిన్డ్ మెనీ థింగ్స్ అనమాట. అండ్ డెఫినెట్గా మనం విల్ ఆల్ టాక్ అబౌట్ ద బ్యాలెన్స్ లైఫ్ ఆల్సో ఇన్ ద కమింగ్ డిస్కషన్. అయితే మణిమాల గారు, నాకు ఒకటి చెప్పండి. ఇప్పుడున్న సొసైటీలో ఇంత పబ్లిక్లో కానీ, ఇంత క్రౌడ్లో కానీ, లేకపోతే ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్లో బ్యాలెన్స్ లైఫ్ అసలు చేయటం సాధ్యమా? అసలు బ్యాలెన్స్ లైఫ్ అంటే ఏంటి, అది ఎవరికి అవసరం, ఏంటి? తప్పకుండా. బ్యాలెన్స్ లైఫ్ అనేది ప్రతి వాళ్ళకి హక్కు అండి. అది అందరూ యాక్చువల్గా అది చాలామంది మిస్ అవుతారు, అసలు అలాంటిది ఒకటి ఉంటుందా అనేది. కానీ అది అందరికీ అవసరం. అదే ఆ బ్యాలెన్స్ లైఫ్ వల్లే మనిషి యాక్చువల్గా బ్యాలెన్స్లో ఉండగలుగుతాడు. సో బ్యాలెన్స్ అనేది ఏంటి అంటే బేసిక్గా ఇప్పుడు ప్రతి మనిషి మనం ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాము, కానీ ఏంటంటే మన బ్యాక్ ఆఫ్ ద ప్రాసెస్ ఏంటి అంటే ఎప్పుడు చూసినా పాస్ట్ ఆర్ ఫ్యూచర్లో కొట్టుకుంటూ ఉంటుంది. సో మన మైండ్ అనేది ఒక పెండులం లాంటిది. ఆ పెండులం లాగా ఎప్పుడు అది ఆసిలేట్ అవుతూనే ఉంటుందండి. సో ఇప్పుడు ఏంటంటే ఒక తృప్తి లేకపోవటం, ఫోకస్ లేకపోవటం వల్లే మనకి మెయిన్గా ఏంటంటే ఈ ఇంబ్యాలెన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అండ్ డిఫరెంట్ కాంపిటీషన్స్, ఛాలెంజెస్ వల్ల మనం ఏదైతే ఒకళ్ళ కంపారిజన్స్, వీటి వల్ల ఏమవుతుందంటే మన ఒక ఉనికిడి మనం మర్చిపోతున్నాం అన్నమాట. మనం ఏం చేయదలుచుకున్నాము, మనం ఎలా లీడ్ చేస్తున్నాం అనేది. సో ఆ పాస్ట్ ఫ్యూచర్ వల్ల కొట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే మనం ప్రజెంట్లో ఎంజాయ్ చేయలేకపోతున్నాం. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేస్తూ ఉంటాం, నిజంగా అది మన ఇదివరకు మన ఒక ప్రీవియస్ జనరేషన్ ఏంటంటే ఫోకస్ ఒకదానిపైన పెట్టేవారు కాబట్టి దే యూస్ టు ఎంజాయ్ దట్. అండ్ దాని తర్వాత రిజల్ట్స్ కూడా చాలా బాగుండేవి. ఇప్పుడు ఏమవుతుందంటే నేను 4 పడవలపైన ప్రయాణం చేసేటప్పటికే ఈ ఇంబ్యాలెన్స్ అనేది వచ్చేస్తుందండి. అండ్ డెఫినెట్గా దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు ఈ మెడిటేషన్ ద్వారా అన్నమాట. అయితే నాకు ఒకటి క్లారిటీ ఇవ్వండి, బ్యాలెన్స్ లైఫ్ ఫిజికల్గా అవసరమా, మెంటల్గా అవసరమా? అసలు ఈ సహజ యోగా ఈ బ్యాలెన్స్ లైఫ్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతుంది? మనకి బ్యాలెన్స్ లైఫ్ అనేది మెంటల్గా, ఫిజికల్గా 2 కావాలండి. అప్పుడే మనం అది బ్యాలెన్స్ అంటాం అనమాట. ఇప్పుడు ఎట్లా అయితే ఒక త్రాచు ఒక ఇది ఉంటుందో అది ఎట్లా బ్యాలెన్స్ చేస్తుందో అట్లా మనం ఫిజికల్, మెంటల్, అట్ ద సేమ్ టైం ఇమోషనల్ సైడ్ ఇవన్నీ కూడా మనం ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోగలగాలి. అప్పుడే ఈ మెడిటేషన్ ద్వారా ఏమవుతుందంటే ఏదైతే మనలో ఉన్న లోపాలు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇది ఫిజికల్ సైడ్ అవ్వచ్చు, మెంటల్ సైడ్ అవ్వచ్చు, అవన్నిటిని కూడా అది కరెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. ఆ కరెక్ట్ చేసుకున్నప్పుడే మనకు ఆ బ్యాలెన్స్ స్టేట్ అనేది వస్తుందండి మెడిటేషన్లో. అయితే సుప్రజ గారు, అసలుకి బ్యాలెన్స్ లైఫ్ ఎలాంటి వాళ్ళకి అవసరం,
ఎప్పుడు అవసరం? బ్యాలెన్స్ లైఫ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమేనండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలా కోట్లు సంపాదించి అసలు మనిషి మామూలుగా ఊహించేది కానీ ఆలోచించేది కానీ ఏంటంటే డబ్బు ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ వెళ్ళిపోతాయి, స్ట్రెస్ రాదు, మనకి బ్యాలెన్స్గా జీవించవచ్చు అనుకుంటారు. కానీ కొన్ని కోట్లు సంపాదించిన వాళ్ళకి కూడా బ్యాలెన్స్ ఉండదు, ఒక పీస్ అనేది ఉండదు, మనసు ప్రశాంతత లేకుండా ఎక్కడో ఏదో లాస్ అయ్యాము అనేది ఆలోచిస్తూనే ఉంటారు. ఎందుకంటే మణిమాల చెప్పినట్టుగా బ్యాలెన్స్ లైఫ్ అనేది అన్ని యాంగిల్స్లో అవసరం మనిషికి. బ్యాలెన్స్ లైఫ్ ఎందుకు పోయింది అనే దానికి ఆల్రెడీ మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. మనిషి అది కావాలి, వెల్త్ కావాలి, ఫేమ్ కావాలి, పర్సనల్ లైఫ్ ఒక పక్క, ఇన్నిటి మూలాన వాళ్ళకి ఒక రకమైన స్ట్రెస్ ఫీల్ అవుతుంది. ఆ స్ట్రెస్ అనేది ఇంటర్నల్ ఈవెంట్ కాదండి, అది యాక్చువల్గా మన పర్సెప్షన్, మనం తీసుకునే విధానం. వాళ్ళని చూసి మనం ఇంకా తెచ్చుకోవాలి, మనం ఇంకా సంపాదించాలి, మన దగ్గర ఇంకా మనం ఇంకా బాగుండాలి, అవసరం లేదండి. మనిషికి ఎంతవరకు కావాలి అనేది భగవంతుడు ప్రతి ఒక్కరికి వాళ్ళకి తగ్గట్టు ఇచ్చాడు అన్నీ. ముఖ్యంగా మనం మర్చిపోయింది ఏంటంటే మెయిన్స్కి డిస్కనెక్ట్ అయి బతికేస్తున్నాం మనం. ఆ మెయిన్స్ ఏంటి అంటే మీకు మన లోపల అంతర్గత సూక్ష్మ వ్యవస్థ అనేది భగవంతుడు సృష్టించాడు. 3 నెలలు 2 నెలలు 3 నెలలు పిండంగా ఉన్నప్పుడు తల్లి గర్భంలో ఒక కాలమ్ ఆఫ్ రేస్ అనేవి మన లోపల బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి వెళ్తాయండి. అవి మెయిన్గా 3 నాడులు 7 చక్రాలుగా ఫామ్ అవుతాయి అన్నమాట. మిగతా ఎనర్జీ కుండలిని శక్తిగా ఫామ్ అవుతుంది. కుండలిని శక్తి అని ఎందుకు అంటామంటే కుండలాలుగా ఉంటుంది అది, అంటే 3 చుట్లు 3.5 చుట్టు చుట్టుకొని ఉంటుంది. ఆ కుండలిని శక్తి గ్రీక్స్ కొన్ని వేల సంవత్సరాల క్రితమే వాళ్ళు కనిపెట్టారనమాట. మన లోపల ఒక భగవంతుడి శక్తి ఉంది, ఆ శక్తి సక్రం బోన్లో ఉంది, అందుకే దీన్ని సక్రం బోన్ అంటారు. సెక్రెడ్ ఎనర్జీ కాబట్టి సక్రం బోన్లో ఉంది కాబట్టి దాన్ని సక్రం బోన్ అంటారు. డాక్టర్స్ కూడా తెలియదు ఎందుకు సక్రం బోన్ అంటారు దీన్ని అని. మన వెన్నుముక కింద చూస్తే ట్రయాంగిల్ షేప్లో ఉంటుందండి సక్రం బోన్ అనేది. ఆ శక్తి అక్కడ నిక్షిప్తమై ఉంటుంది. 12 సంవత్సరాలు వచ్చే వరకు ఏంటంటే ఎనర్జీని పాస్ చేస్తూ ఉంటుందండి. మనము ఇన్నసెంట్గా ఆ చైల్డ్ లైక్ క్వాలిటీస్, అంటే గాడ్ అంటారు కదా, పిల్లలు దేవుడితో సమానం అంటుంటాం. ఆ క్వాలిటీస్ని మనం రిటైన్ చేస్తుంటాం కాబట్టి ఆ శక్తి పైకి కిందకి వెళ్తుంది. పోను ఏమవుతుందంటే సున్నంతో కట్టినట్టుగా ఇక్కడ గట్టిపడిపోతుంది అనమాట. దాంతో మనల్ని సృష్టించిన ఆ ఎటర్నల్ పవర్, ఆ పరమచేతన శక్తికి డిస్కనెక్ట్ అయిపోతాం. అవి మెయిన్స్ అనమాట. ఆ మెయిన్స్కి డిస్కనెక్ట్ అయిపోతాం మనం. దానివల్ల ఈ లెఫ్ట్ రైట్ ఏదైతే పాస్ట్ ఫ్యూచర్ ఆలోచనలు అంటున్నామో, స్ట్రెస్ అనుకుంటున్నామో, ఆ స్ట్రెస్ని మనం డెవలప్ చేసుకుంటున్నాం అనమాట. ఇంకా కొంచెం డీప్గా చెప్పాలి అంటే లెఫ్ట్ ఛానల్ మనకి ఎమోషన్స్ని చూసుకుంటుంది, అండ్ దీన్నే సాంస్క్రిట్లో చూస్తే మనం చంద్రనాడి అంటామండి. రైట్ ఛానల్ చూసుకుంటే మనం ఫిజికల్ మెంటల్ యాక్టివిటీని చూసుకుంటుంది అనమాట. ఈ లెఫ్ట్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్కి కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట ఈ రెండు. రైట్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్కి పింగళా నాడి కనెక్ట్ అయి ఉంటుంది. దీన్ని సూర్యనాడి అంటారు. సాంస్క్రిట్లో కొన్ని యుగాలుగా ఇది కొత్త సబ్జెక్ట్ ఏం కాదండి, కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచే మనకు తెలిసిన సబ్జెక్టే. కాకపోతే మనం ఎవల్యూషన్లో ఏదో కనిపెట్టాలి, సైన్స్లో డెవలప్ చేయాలి, టెక్నాలజీ డెవలప్ చేయాలి, ఇంకా అడ్వాన్స్మెంట్కి వెళ్ళాలి అనే ఈ తాపత్రయంలో అసలు దాన్ని మర్చిపోయి డిస్కనెక్ట్లో బతుకుతున్నాం అనమాట. దానివల్ల మనము ఈ బ్యాలెన్స్డ్ లైఫ్ అనేది మర్చిపోయాం. బ్యాలెన్స్ లైఫ్ అనేది లేకుండా పోయింది మనకి యాక్చువల్గా. సరే, మీరు చెప్పింది ఏంటంటే సహజయోగాలో మనకి ఇవన్నీ కనెక్ట్ అవుతూ వస్తాయి మనకి. అవునండి. అంతవరకు బాగానే ఉంది. అయితే మణిమాల గారు, నాకు ఒక్కటి విషయం క్లారిటీ ఇవ్వండి. ఇందాక ఇప్పుడు మేడం చెప్పిన దాని ప్రకారం మీరు చెప్పిన అసలు బ్యాలెన్స్ లైఫ్ నాకు మిస్ అయింది, నేను బ్యాలెన్స్ లైఫ్లో లేను అని ఒక వ్యక్తి ఐడెంటిఫై చేయడం ఎలా? ఎప్పుడైతే స్ట్రెస్లోకి లోన్ అయిపోతూ ఉంటాడు, అంటే కొంతమందికి సిమ్టమ్స్ ఎలా అంటే హెడేక్ వచ్చేస్తుంది, లేదా రియాక్షన్స్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి. ఒకప్పుడు మేబీ ఒక గ్లాస్ కింద పడేస్తే మనం పిల్లాడికి ఏమైందా అని చూస్తాం. అది జనరల్గా అంత స్ట్రెస్ లేని వాడైతే మామూలుగా అట్లా ఏమైందా అని చూస్తాడు. స్ట్రెస్ ఉన్నవాడైతే వెళ్ళి పిల్లాడిని కొట్టేస్తాడండి. అంటే ఆ మీ మైండ్లో ఉన్న రియాక్షన్స్ ఎక్కువ అయిపోయినాయి. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఒక వెహికల్ ఉంటుందండి, ఆ వెహికల్కి ఒక స్పీడ్ ఉంటుంది 100 km/h అని. మన బాడీకి కూడా ఒక స్పీడోమీటర్ ఉంది, అదే లివర్ మంది. మనకు ఆ స్పీడ్కి మించి వెళ్ళిపోతే వెహికల్ ఏమవుతుందండి, ఆగిపోతుంది. సో సేమ్ థింగ్ మనం బాడీ కూడా ఏమవుతుందంటే మన ఆ వేరియస్ ఆలోచనల వల్ల
ఈ పాస్ట్ ఫ్యూచర్ కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు మనకేమవుతుందంటే మన స్పీడ్ని అధిగమించేస్తున్నాం. ప్రతిరోజు అధిగమించినప్పుడు ఏమవుతుంది, మన బాడీ అది తీసుకోలేనప్పుడు ఏమవుతుందంటే మనకు కావాల్సిన శక్తి ఏదైతే బ్రెయిన్కి వెళ్ళాలో, ఎక్కడైతే ఒక పీస్ఫుల్ స్టేట్ అనేది ఒకప్పుడు ఉండేదో అది లేకుండా పోయటం వల్ల రియాక్షన్, దానివల్ల కోపం, విసుగు, ఇరిటేషన్ ఇవి ఎక్కువైపోతాయి. ఎదురువారే అంటే మనం తెలుసుకుంటాము, అట్ ద సేమ్ టైం మన ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చెప్పేస్తారు వెంటనే, ఏంటి ఈ మధ్య కోపం ఎక్కువైపోయింది, విసుగు ఎక్కువైపోయింది. అప్పుడే వెన్ పర్సన్ ఈజ్ ఇన్ స్ట్రెస్, ఇంబ్యాలెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయాడు అని వాళ్ళు గమనించుకోవచ్చు. అయితే మీరు చాలా కాలంగా ఐటీలో ఉన్నారు, కానీ ఒక విధంగా మనం చూసుకుంటే బ్యాలెన్స్ లైఫ్ ఐటీలోనే మిస్ అవుతూ ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు అంతా. అది ఐటీలోనే మిస్ అవుతుందా, లేకపోతే జనరల్ లైఫ్లో కూడా అది కనెక్ట్ అవుతుందా, లేకపోతే ఏంటి? అన్ని లైఫ్స్లో మిస్ అవుతారండి యాక్చువల్గా. కరెక్టే, చాలామంది ఐటీలో అనుకుంటారు ఎందుకంటే డే అండ్ నైట్ వర్క్ చేస్తారు షిఫ్ట్స్ అని. కానీ ఇప్పుడు ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో నేను చూస్తున్నాను, ఈవెన్ స్కూల్ టీచర్ ఈజ్ ఇన్ అండర్ ట్రెమెండస్ స్ట్రెస్, స్టూడెంట్ ఈజ్ అన్ అండర్ ట్రెమెండస్ స్ట్రెస్. ఎందుకంటే వాళ్ళకు టార్గెట్స్ ఇచ్చేస్తున్నారు. ఇదివరకు ఆ టార్గెట్ కాన్సెప్ట్ లేదు. పిల్లాడికి అర్థమవుతుందా లేదా, నువ్వు ఏ విధంగా అర్థమయ్యేట్టుగా చెయ్యి అనేది చెప్తారు. ఈ టీచర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను బికాజ్ అది అందరికీ కనెక్ట్ అవుతుంది. అలాంటిది ఇప్పుడు టీచర్కి కూడా ఏంటి, నువ్వు ఈ టార్గెట్స్ కంప్లీట్ చేయి, ఇది వాళ్ళకి నువ్వు రోజు ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫీజు ప్రాబ్లం కూడా వస్తుంది అందరికీ కూడా. నువ్వు ఫీజు ఎక్కువ ఎందుకు పే చేయాలి, మీరు ఆన్లైన్ తీసుకుంటున్నారు అని. అందుకని ఏం చేస్తున్నారు, ఏదో ఒకటి పంపిస్తూ ఉండండి. పంపిస్తూ ఉంటే ఏంటంటే టీచర్స్ పనిలో ఉన్నారు అని అనుకుంటారు, ఫీజు కడతారు వాళ్ళు. సో వీళ్ళకి ఏమవుతుందంటే సేమ్ ఇట్స్ ఎగ్జాంపుల్ ఆఫ్ మై డాటర్ ఆల్సో అనమాట. సో ఆ టీచర్కి టార్గెట్స్ ఉంటున్నాయి, పిల్లాడికి కూడా ఏంటంటే ఇంత ప్రాజెక్ట్ వర్క్స్ ఇచ్చేస్తున్నారు కంపల్సరీగా చేయమని చెప్పేసి. సో ఇది స్కూలు స్టూడెంట్ ఒక ప్రొఫెషన్లో ఇలా అలాంటి సేమ్ టార్గెట్స్ మీకు అన్ని రంగాల్లోనూ ఉండేటప్పటికి ఏమవుతుందంటే స్ట్రెస్ అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఐటీ అండి. ఎవ్రీవేర్ యూ సీ ఇట్ ఈస్ అ హ్యూమన్ బీయింగ్ హూ ఈజ్ యాక్టింగ్ అండ్ ఎవ్రీబడి ఈజ్ యాక్చువల్. ఏమవుతుందంటే మనిషి అనేది మర్చిపోయి ఒక రోబోలాగా మనం పనిచేయటం మొదలెట్టేటప్పటికే ఈ స్ట్రెస్లో గురవుతున్నాం మనం. అయితే సుప్రజ గారు, మణిమాల గారు చెప్పినట్టు చాలామందికి ఆ స్ట్రెస్ కానీ దాని రిలేటెడ్ థింగ్స్ కానీ ఏ ఒక్క ఫీల్డ్ని వదలట్లేదు. అయితే ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో నుంచి బయటపడాలి అంటే సహజ యోగా ఏం చెప్తుంది, దాంట్లో నుంచి ఒకవేళ అది ప్రాక్టీస్ చేసి బ్యాలెన్స్ లైఫ్ లీడ్ చేయాలి అని అంటే సహజ యోగా ఏం చెప్తుంది? కొంచెం డీప్గా ఇందాక నేను లెఫ్ట్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, రైట్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ గురించి చెప్పాను కదండి, కొంచెం డీటెయిల్డ్గా చెప్తానండి. మనము స్క్రీన్లో చూస్తున్నట్టుగా లెఫ్ట్ సింపథెటిక్ నర్వస్ సిస్టము ముందు నుంచి చెప్తున్నట్టుగా మన పాస్ట్ని రిప్రజెంట్ చేస్తుందండి. ఎమోషన్స్ని, మనకి కండిషన్స్ని ఎక్కువగా దీంట్లో రిస్టోర్ అయిపోతూ ఉంటాయన్నమాట. రైట్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ చూసినట్లయితే మన ఫ్యూచర్ అంటే దీనికి మెంటల్గా హెల్త్కి సంబంధించిన, ఫిజికల్కి సంబంధించిన యాక్టివిటీస్ని ఈ ఛానల్ చూసుకుంటుంది అనమాట. లెఫ్ట్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ లెఫ్ట్ సైడ్ నర్వస్ సిస్టానికి, రైట్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ రైట్ నర్వస్ సిస్టానికి కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది సెంట్రల్ నర్వస్ సిస్టమ్, అది పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనమాట. 7 శక్తి కేంద్రాలు ఉన్నాయి, వాటిని సాంస్క్రిట్లో ప్లెక్సెస్ అంటారు, చక్రాస్ అంటారనమాట. ఒక్కొక్క చక్రం అంటే ఒక్కొక్క శక్తి కేంద్రం నుంచి ఒక్కసారి కుండలిని శక్తి ఏదైతే శాక్రం బోన్లో ఉందో నిక్షిప్తమై ఆ కుండలిని శక్తి పైకి జాగృతమైనప్పుడు ఆ చక్రాస్లో ఉన్న ఆ ఎనర్జీని అన్ని నర్వస్ సిస్టమ్కి పంప్ చేస్తుందన్నమాట. దానివల్ల మన ఫాంటనల్ బోన్ బ్రేక్ అయ్యి భగవంతుని శక్తితో అంటే ఎటర్నల్ ఎనర్జీతో కనెక్ట్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఈ చక్రాసు మన వెన్నుముకలో నిక్షిప్తమై ఉన్నాయండి, అలాగే బ్రెయిన్లో కూడా నిక్షిప్తమై ఉన్నాయి. బ్రెయిన్లో ఇప్పుడు మీకు కొంచెం సైంటిఫికల్గా చెప్పాలి అంటే న్యూరాన్స్ 80 నుంచి 100 బిలియన్ న్యూరాన్స్ మన లోపల ఉన్నాయండి. ఒక న్యూరాన్కి ఇంకో న్యూరాన్కి ట్రాన్స్మిట్ చేసుకుంటాయి ఇన్ఫర్మేషన్ని. మనం థింక్ చేసే విధానం బట్టి, మనం ఉండే స్టేట్ని బట్టి, మనిషి బీయింగ్ స్టేట్ని బట్టి ఆ న్యూరాన్స్ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అంటారు, ఇంకా రకరకాల రోగాలు చెప్తూ ఉంటాం, అది ప్రాబ్లం వచ్చింది. ఇది ఎందుకంటే ఈ శక్తి కేంద్రాల నుంచి ప్రాపర్గా ఎనర్జీ పాస్ అవ్వకపోవడం వల్ల ఈ ఇంబ్యాలెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది రీసెంట్గా ఒక 3 years నుంచి మెడిటేషన్ వల్ల ఉపయోగాలు ఏంటి అని చెప్పేసి చాలా రీసెర్చ్లు చేస్తున్నారండి. యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిక్స్ మిలాన్ వాళ్ళు చేసిన యూనివర్సిటీ చేసిన రీసెర్చ్లో సహజ యోగా వల్ల వచ్చే ఉపయోగాలు ఎందుకు వస్తున్నాయి, కొన్ని డిసీజెస్ మనం
మన బ్లడ్ ప్రెషర్ని మెజర్ చేయొచ్చు, హార్ట్ బీట్ని మెజర్ చేయొచ్చు. కానీ వస్తున్న ఇంబ్యాలెన్స్ ఎందుకు వస్తుంది అనేది ఆ మూలం ఎవరికి తెలియదు, ఆ రూట్ అనేది డాక్టర్స్ కూడా తెలియదు. బేసిక్గా ఎందుకు వస్తుంది అంటే ఈ న్యూరాన్స్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఒకదానికొకటి ట్రాన్స్మిషన్లో ప్రాపర్గా మనకి కనెక్ట్ అవ్వకపోవడం వల్ల మనకి ఇంబ్యాలెన్సెస్ వస్తాయన్నమాట. అది తలకి బ్రెయిన్కి కొన్ని ఎక్విప్మెంట్స్ అటాచ్ చేసి చూసారటండి. రీసెర్చ్లో జరిగిన విషయం చెప్తున్నాను నేను మీకు. ఆ అటాచ్ చేసిన అప్పుడు స్ట్రెస్గా ఉన్నప్పుడు ఎలా వేవ్స్ ఉన్నాయి బ్రెయిన్లో, నిద్రపోతున్నప్పుడు ఎలా వేవ్స్ ఉన్నాయి, కామ్గా ఉన్నప్పుడు ఎలాంటి వేవ్స్ ఉన్నాయి, మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఎలాంటి వేవ్స్ ఉన్నాయి అనేది గమనించారట. నార్మల్గా ఉన్నప్పుడు బీటా వేవ్స్, నిద్రపోతున్నప్పుడు ఆల్ఫా వేవ్స్, మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఇంకా మనకి థీటా వేవ్స్ అలా స్టార్ట్ అయినట్ట. బ్రెయిన్లో కార్టెక్స్ అనేది ఒక లేయర్ ఉంటుందండి. ఆ లేయర్ థిక్నెస్ యాక్చువల్గా మనకి హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. దానివల్ల స్ట్రెస్ తీసుకోవడం వల్ల అది అటు ఇటు ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఏజ్ ఓల్డ్ పీపుల్, ఇప్పుడు మనం కొంచెం ఏజ్ అయిన వాళ్ళని చూస్తే నాకు ఏజ్ అయిపోయింది, మెమరీ తగ్గిపోయింది అని అంటుంటాం. కానీ మెడిటేషన్ చేసిన వాళ్ళకి యాక్చువల్గా మెమరీ, ఆ ఇంటెలెక్చువల్, ఆ బీయింగ్ సంబంధించిన విషయాలన్నీ మనకు బ్రెయిన్ నుంచి వచ్చి పాస్ అయ్యే, సిస్టానికి పాస్ అయ్యేవి అన్నీ కూడా ఆ లేయర్ మీద డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. బేసిస్ మనకి ఆ కార్టెక్స్ లేయర్ అన్నమాట. అయితే 20 years వాళ్ళు ఎలా ఉందో ఈ మెడిటేషన్ కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న వాళ్ళు అందరి మీద ఈ రీసెర్చ్ చేశారటండి. 40 years అప్పుడు కూడా సేమ్ లేయర్ ఉందిట, అండ్ 60 years అప్పుడు కూడా సేమ్ థిక్నెస్ ఉందిట. అంటే ఏజ్ మన బాడీకి వస్తుంది కానీ మైండ్కి రాదు. అండ్ ఆ యంగ్నెస్ అనేది మెడిటేషన్ చేయడం వల్ల ఎందుకు ఉపయోగపడుతుంది, దీనివల్ల మనకి మనిషి అనేది బ్యాలెన్స్డ్ లైఫ్లో ఉంటారు, ఎక్కడ స్ట్రెస్ ఫీల్ అవ్వరు. స్ట్రెస్ అనేది మనము చూస్తున్న పర్సెప్షను, మనము తీసుకుంటున్నది, అది అవసరం లేదు తీసుకోవాల్సింది ఎక్కడి వరకు, ఎంతవరకు మెడిటేషన్ చేయాలి, ఎంతవరకు మనం ఆలోచించాలి, ఎంతవరకు ముందుకు వెళ్ళాలి, ఎంతవరకు మనము ఆగిపోవాలి అనేది తెలిసిపోతుంటుంది. ఆ ఇంటర్నల్గానే ఆ ఇన్నర్ అవేర్నెస్ వచ్చేస్తుంది అనమాట, సెల్ఫ్ అవేర్నెస్. మెడిటేషన్ అంటేనే థాట్లెస్ అవేర్నెస్. ఆ థాట్లెస్ అవేర్నెస్ అనేది లేకుండా, ఆలోచన లేని స్థితిని మనము అటైన్ చేయగలిగితే, ఆ రీచ్ అవ్వగలిగితే మన బ్రెయిన్ చాలా పద్ధతిగా ఫంక్షన్ అవుతుందండి. మన లోపల ఉన్న ఆ ఎనర్జీ ఛానల్స్ బ్రెయిన్కి ప్రాపర్గా ఎనర్జీని పాస్ చేస్తాయి. దానివల్ల మన సిస్టము, మనం చేసే బిహేవియరు, మనము మైండ్ ఇలా చెప్పింది అలా చెప్పింది కాదండి. యాక్చువల్గా బ్రెయిన్ ఈజ్ ద వన్, దెర్ ఈజ్ నో మైండ్, ఇట్స్ ఆల్ అవర్ మిత్ అనమాట. మనం వాడుక భాషలో మైండ్ అంటుంటాం. ఆ బ్రెయిన్ ప్రాపర్గా ఫంక్షన్ అయ్యి మనకి ఒక రైట్ పర్సెప్షన్ ఇచ్చేస్తుంది అనమాట. దానివల్ల మనం చాలా బ్యాలెన్స్డ్గా, ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు, ఇప్పుడు చిన్నవారికైనా పెద్దవారికైనా ఎవరికైనా సరే స్ట్రెస్, ఆ పర్సెప్షన్ అనేది ఉంటుంది కదండి మనిషి పుట్టినప్పుడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక చిన్న విత్తనాన్ని భూమిలో వేస్తే చక్కగా మొలకొచ్చేస్తుంది. ఎవరు ఇచ్చారండి ఆ ప్రోగ్రామింగ్? ఆ విత్తనంలో అంత పెద్ద ప్రోగ్రాము వృక్షం అయిపోతుంది, ఫలాలు ఇస్తుంది, ఫ్లవర్స్ ఇస్తుంది, ఇన్ని ఇస్తుంది కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన కళ్ళండి, కెమెరా కన్నా చాలా పద్ధతిగా డిజైన్ చేసి, ఎవరు డిజైన్ చేశారు? దెర్ ఈజ్ సమ్ పవర్. ఆ పవర్ని మనము కనెక్ట్ అవ్వగలిగితే మనము చాలా పద్ధతిగా బ్యాలెన్స్డ్గా లైఫ్ని, అసలు ఎక్కడ స్ట్రెస్ లేకుండా, కొంచెం కూడా విసుగు లేకుండా లైఫ్ని లీడ్ చేయొచ్చండి. మణిమాల గారు, ఒక్క విషయం నాకు చెప్పండి. తను చెప్పినట్టు ఇందాక సైంటిఫిక్ అప్రోచెస్ అన్నీ చెప్పింది. అసలు ఇది నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది, ఎలా ఉంటుంది, ఏంటి? ఇది 1 dayలో కూడా నేర్చుకోవచ్చు అండి. ఇట్స్ మెయిన్లీ ఏంటంటే మనం ఫోకస్ ఆఫ్ మైండ్ అండి. అందరూ ఏంటంటే ఒక 5 minutes అన్నాం అనుకోండి, వాచ్నే చూస్తూ ఉంటారు. సో వాచ్ని చూస్తే ఉపయోగం లేదు. సో ఒక 5-10 minutes ఆఫ్ మెడిటేషన్ కనుక మీరు, ఇంకా ఆ టైం నాకు కావాలి, నా ఓన్ టైం, మీ టైం అని అనుకుంటూ ఉంటాం కదా, అలా కనుక కూర్చోగలిగితే జస్ట్ వితిన్ 10-15 minutes ఇట్ సెల్ఫ్ యూ కెన్ యాక్చువల్లీ రియలైజ్కి ఏదో నాలో జరుగుతోంది మార్పు అనేది. డెఫినెట్గా వితిన్ కపుల్ ఆఫ్ డేస్ యూ కెన్ ఎక్స్పెరిమెంట్. ఏం చేయొచ్చు అంటే, మీరు ఈ మెడిటేషన్లో మాకు కొన్ని టెక్నిక్స్ ఉన్నాయండి. సో వీల్ జస్ట్ గో ఇన్ టు దట్ టెక్నిక్ రైట్ నౌ. సో మనం బ్యాలెన్సింగ్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ మన కుండల్ని ఒకటి, జాగరణ ఒకటి జరగటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇదేంటంటే మన మెయిన్ సోర్స్ అనమాట. మనం ఇప్పుడు స్విచ్ చేయకుండా రిమోట్ నేను నొక్కుతూ ఉంటే టీవీలో ఏ ఛానల్స్ రావు. సో ఎప్పుడైతే మనం మెయిన్ సోర్స్ వేస్తామో
రిమోట్ ఆన్ చేస్తాం, అప్పుడే మనకి ఛానల్స్ వ్యూ చేయడానికి వస్తుంది. ద సేమ్ థింగ్ ఏంటంటే మనకు కూడా ఒక మెయిన్ పవర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ పవర్కి మనం ఫస్ట్ కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయిన తర్వాత మనం ఏ టెక్నిక్స్ చేసినా కూడా అది జాగరణ బాగా యాక్టివ్గా నరిష్మెంట్ జరుగుతుంది అనమాట. సో దానికి ఒక 3 స్టెప్ ఒక ప్రాసెస్ ఉందండి. ఫస్ట్ ఏంటంటే మనం హార్ట్ని అందరూ కూడా చేయొచ్చు. సో రైట్ హ్యాండ్ని జస్ట్ హార్ట్ పైన పెట్టుకోవాలి. సో మన హార్ట్ గుండె అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ జస్ట్ ఐ యామ్ ద స్పిరిట్, నేను నా ఆత్మనే మాత్రమే అని చెప్పి మనసులో మనం జస్ట్ ఒక్క నిమిషం అనుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందంటే మన బుద్ధి అహంకారం అనేది బాగా మనని ఇది ఏదో డిఫరెంట్, ఇది అంటే నెగిటివ్గా ఎప్పుడు దాన్ని యాంటీగా వెళ్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఐ యామ్ ద స్పిరిట్, ఐఎమ్ ఓన్లీ ద స్పిరిట్, ఐఎమ్ నాట్ దిస్ బాడీ, ఐఎమ్ నాట్ దిస్ మైండ్ అని జస్ట్ మీరు మనసులో అనుకుంటేనే ఆ మాట అనుకున్న మీరు 2-3 సార్లే మీలో ఏదో తెలియని ఒక అనుభూతి చెందుతూ ఉంటారు. ఇప్పుడు మనం ఎప్పుడు గుడికి వెళ్తాం, ఏదైనా ప్రేయర్స్ చేస్తాం, అన్నీ చేస్తాం, మనం కళ్ళు మూసుకునే చేస్తాం. ఏ ప్రేయర్ అయినా, ఏ చర్చ్కి వెళ్ళినా, మాస్కి వెళ్ళినా, ఎందుకంటే మన ఆత్మని మనం పరిశీలిస్తున్నాం. సో ఇక్కడ కూడా అంతే అనమాట. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, మీరు ఇట్లా మీ నుదుటి పైన చేయబెట్టుకోవాలండి. ఇది ఏంటంటే మెయిన్గా మనందరికీ ఇది ఈగో సూపర్ ఈగో బెలూన్స్ అనేది 2 మన సటిల్ చార్ట్లో మీకు చూపిస్తాం. ఆ సటిల్ చార్ట్లో చూస్తే ఈగో సూపర్ ఈగో వల్ల ఏమవుతుందంటే మీ అహంకారం ప్రత్యహంకారం వల్ల మనకి చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. దానివల్ల మనకి స్ట్రెస్ కూడా బాగా క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఒక చిన్నగా మనం అనుకోవటం ఏంటంటే జస్ట్ ఒక ప్రేయర్ లాగా, ఐ ఫర్గివ్ ఎవ్రీ వన్, ఐ ఫర్గివ్ మై సెల్ఫ్ అండ్ ఐ ఫర్గివ్ ఆల్ మై థాట్స్ అని చెప్పి మీరు మనసులో అనుకోవాలి. సో బేసిక్గా ఇక్కడ అందరినీ మనం క్షమిస్తున్నాం అన్నమాట. నేను అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను, నా ఆలోచనలు ఏవైతే నా మైండ్లో వస్తున్నాయో అన్నిటినీ నేను క్షమిస్తున్నాను. అది గతంకి సంబంధించిందైనా భవిష్యత్తుకి సంబంధించిందైనా నేను అన్నిటినీ క్షమిస్తున్నాను. ఇది సెకండ్ స్టెప్ అండి. థర్డ్ స్టెప్ ఏంటంటే మనం సహస్రారం అంటామండి. ఇది తాలు భాగం, సాఫ్ట్ బోన్ అంటాం మనం. ఇక్కడ ఈ ప్లేస్లో ఈ అరచేతిని ఇక్కడ పెట్టుకుని గట్టిగా కొంచెం నొక్కుని 7 సార్లు మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుకుంటూ, అమ్మ నాకు ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించండి. అమ్మ అంటే మన కుండలిని తల్లిని మనం అమ్మ అని సంబోధిస్తున్నాం. ఇక్కడ నాలో జాగరణ చేసి నాలో ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించండి అని 7 సార్లు మీరు క్లాక్ వైజ్ డైరెక్షన్లో అనుకోవాలండి. ఇలా మీరు ఈ 3 స్టెప్స్ చేసినప్పుడే మీలో ఉన్న కుండలిని శక్తి అనేది యాక్టివేట్ అయ్యి ఈ 7 చక్రాలను ఛేదించుకుంటూ ఈ మాడు నుంచి ఈ పరమ చైతన్యంతో కనెక్ట్ అవుతుందండి. అప్పుడే మనం ఒక ధ్యాన ప్రక్రియ మొదలవుతుందండి. అప్పుడు ఆ పవర్ మన బాడీలోకి ఎంటర్ అయ్యి ఇట్లా స్కాన్ చేస్తూ ఉంటుంది. మన బాడీలో ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి, ఏం స్ట్రెస్ ఉంది, అవన్నిటిని కూడా అదేంటంటే స్ట్రెస్ అనేది నెగిటివ్ ఎనర్జీ. ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ మనలోకి స్టార్ట్ అవుతుందో నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోవటం స్టార్ట్ అవుతుంది అనమాట. సో దానికి సింపుల్ టెక్నిక్ ఏంటి అంటే లెఫ్ట్ అండ్ రైట్ సింపథెటిక్ సిస్టమ్ని మనం బ్యాలెన్స్ చేసుకోవటం అండి. సో ఎప్పుడైతే ఈ 3 స్టెప్ అయిపోతుందో ఇంకో 2 స్టెప్ ప్రాసెస్ ఏంటంటే లెఫ్ట్ అండ్ రైట్ బ్యాలెన్సింగ్. దానికి లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టి మనం ఈ పంచభూతాలని హెల్ప్ తీసుకుంటాం. రైట్ హ్యాండ్ని భూమాతకి చూపిస్తూ ఇట్లా పెడతామండి. పెట్టి జస్ట్ మనసులో నా ఎడమ వైపు ఉన్న బాధలు దోషాలను అన్నిటినీ, నా పాస్ట్ వరీస్ అంటే నా గత సంబంధించిన ఏవైనా ఆలోచనలు కానీ బాధలు కానీ ఏదైనా అన్నిటినీ భూమాత తల్లి మీరు తీసేసుకోండి అని చెప్పి మనం జస్ట్ సో కింద కూర్చున్న వాళ్ళు డైరెక్ట్గా అత్త పైన పెట్టుకోవచ్చు చెయ్యి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఇలా గాల్లో పెట్టుకోవచ్చండి, కింద కూర్చోలేని వాళ్ళు. ఇట్లా పెట్టుకుని ఒక 2-3 మినిట్స్ లెఫ్ట్ సైడ్ ఇలా అనుకుని మీరు లెఫ్ట్ పామ్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. మీ అరచేతిలో ఎడమ అరచేతిలో ఏం జరుగుతోంది, కుడి అరచేతిలో ఏం జరుగుతోంది అనేది అనుభూతి మీరు డెఫినెట్గా ఏదో అనుభూతి కలుగుతుంది. ఏదో ఒకటి ఒక్కొక్కసారి ఇట్లా చాలామందికి ఒక నెగిటివ్ ఎనర్జీ ఇలా వెళ్ళిపోతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంటుంది. ఇది మెయిన్గా ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్న వాళ్ళు లెఫ్ట్ సైడ్ వాళ్ళకి బాగా అంటే లెఫ్ట్ సైడ్ బాగా వేడిగా వస్తున్న వాళ్ళకి అట్లా బ్యాలెన్స్ స్టేట్లోకి రావడానికి. అదే కుడి స్థితి బ్యాలెన్సింగ్ ఏంటంటే కుడి హ్యాండ్ ఇట్లా పెట్టుకోవాలి ల్యాప్ పైన, ఎడమ చేతిని ఆకాశం.
ఇక్కడ మనం ఆకాశతత్వాన్ని మనం ఉపయోగిస్తున్నామండి. ఇలా పెట్టి మన మనసులో నా కుడివైపులో ఉన్న దోషాలను, బాధలను, సమస్యలను, నా ఆలోచనలు, భవిష్యత్తుకు సంబంధించిన ఏ ఆలోచనలను, బాధల్ని కూడా అన్నిటినీ కూడా ఆకాశతత్వం ద్వారా తీసేసేయండి అమ్మ అని చెప్పి మన మనసులో అడుగుతున్నాం. దీనివల్ల అప్పుడు మీరు అనుకున్నప్పుడు మీరు మీ అరచేతుల్లో మళ్ళీ గమనించుకోండి, ఏదో ఒక తరంగాల్లాగా మీకు ఆకాశం వైపుకి ఇట్లా లాగుతున్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఏంటంటే మీరు భవిష్యత్తు గురించి ఏవైతే వరి అవుతున్నారో, టెన్షన్ పడుతున్నారో వాటివన్నిటి కూడా క్లియరెన్స్ అయిపోతుందండి. ఇంతే. ఇది ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు అలా గమనించుకోండి, మీకే అనుభూతి చెందుతారు. దాని తర్వాత 2 చేతులు మీరు ఇట్లా ఒడిలో పెట్టుకుని ఇప్పుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్ చూడండి. మీరు బిఫోర్ స్టార్టింగ్ ఎట్లా ఉందో తర్వాత ఈ బ్యాలెన్సింగ్ చేసిన తర్వాత డెఫినెట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మీకు ఒక నెగిటివ్ ఎనర్జీస్ వెళ్ళిపోయినప్పుడు ఒక ప్రశాంతత అనేది స్టార్ట్ అవుతుంది మన బాడీలో. ఇదే బ్యాలెన్సింగ్ టెక్నిక్ అండి. ఎవరైనా జస్ట్ ఒక 5-10 మినిట్స్ చేసుకుంటే కనుక రోజు దీనివల్ల చాలా ఉపయోగం. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 25 ఇయర్స్ నుంచి ఎవ్రీడే నేను ఇదే చేస్తానండి. ఇది సింపుల్ టెక్నిక్. మణిమాల గారు, ఒక్క విషయం నాకు క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేసినంత చాలా బాగుంది. కాకపోతే నిజంగా ఈ సహజ యోగా డైలీ చేయాలా, ఎంతసేపు చేయాలి, ఎక్కడ చేయాలి, ఏ విధంగా చేయాలి? ఇప్పుడు దీనికి సింపుల్ క్వశ్చన్ అండి. రోజు మనం స్నానం చేస్తామా? ఎందుకు చేస్తాము? సో బేసిక్గా స్నానం అనేది ఏంటంటే బయట మలినాన్ని తీసేయడానికి. రోజు మనకి మట్టి పడుతుంది, ఇంట్లో ఉన్నా బయట ఉన్నా మనకి అదొక హ్యాబిట్. స్నానం చేస్తే వీఆర్ క్లీన్గా అయిపోతాము, మనకి నెక్స్ట్ యాక్టివిటీ చేసుకోవడానికి. సో లోపల ఉన్న మలినం కూడా మనకు తెలియకుండా రోజు లేయర్స్గా ఫామ్ అవుతుందండి. అవి తీయడానికి మనకి ఏ ప్రక్రియలు లేవు. షిరిడి సాయినాథ్ గారు చేతులు పెట్టి ఒక ప్రక్రియ చేసేవారు, నర్వ్స్ అన్నీ తీసేసి వాష్ చేసేసి ఆయన అది మనం ఎవరం చేయలేము అట్లా. సో ఇక్కడ ఏం టెక్నిక్ అంటే ఈ ధ్యానం అండి. ఈ ధ్యానం కనుక 15 మినిట్స్ ఎవ్రీడే కేటాయించగలిగితే 10 to 15 మినిట్స్, దానివల్ల మన లోపల ఉన్న మురికి ఎవ్రీడే క్లీన్ అయిపోతుందండి. అప్పుడు ఏమవుతుందంటే అక్యుములేట్ అవ్వకుండా, అది అక్యుములేట్ అయిన కొద్దీ తర్వాత మనకి మెంటల్ డిజార్డర్స్ కానీ హెల్త్ డిజార్డర్స్ కానీ రావటం జరుగుతుంది. సో అది ఎప్పటికప్పుడు క్లీన్ అవుట్ వాషౌట్ చేసేసుకుంటే అది బెటర్. సో ఇది ఎవ్రీడే చేయాలంటే ఎవ్రీడే చేయాలి. సింపుల్ ఎగ్జాంపుల్ అంటే మీరు స్నానం చేయకపోతే 3 రోజులు ఎలా ఉంటుంది, అట్లానే మన లోపల స్థితి కూడా మనకు తెలియకపోవచ్చు, బట్ ఆ స్ట్రెస్ బిల్డ్ అయిపోతుంది. సో ఇది ఎవ్రీడే 10-15 మినిట్స్ కనుక రైట్ అండ్ లెఫ్ట్ నేను చూపించిన పద్ధతిలో కనుక చేసుకుంటే అది డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుందండి అందరికీ. అయితే సుప్రజ గారు, నాకు ఒక్క క్లారిటీ ఇవ్వండి. సహజ యోగా ఎక్కడ చూసినా కానీ రకరకాల యోగాల పేర్లు ఉన్నాయి. పతంజలి యోగా అని, ఇంకా రకరకాల యోగాస్ ఉన్నాయి. సహజ యోగాకి ఎందుకు ధ్యానం అనే పేరు యాడ్ అయింది? సహజ యోగా ధ్యానం అని ఎందుకు అంటారు? సహజ యోగము అంటే ధ్యానము అంటే యోగము అంటే కలయిక అండి. సహజ అంటే అంటే మనతో జాంటి పుట్టినది, మనతో పుట్టిన శక్తిని భగవంతుని శక్తితో కలయిక కల్పించడం అన్నమాట. ధ్యానం ఎందుకు అంటామంటే మనము ఒక ప్యూర్ డిజైర్, ఆ ఇచ్ఛతోటి భగవంతుడి శక్తితో కలపాలి మన శక్తిని, ఏదైతే మనల్ని సృష్టించిన భగవంతుడు మన లోపల ఇచ్చిన ఆ పవర్ని, రెసిడ్యుయల్ పవర్ అంటాం మనం సైంటిఫిక్ లాంగ్వేజ్లో, ఆ రెసిడ్యుయల్ పవర్ని డార్మెంట్గా ఉంచేస్తున్నాం ఈ రోజుల్లో. దానికి ఉన్న శక్తిని మనం తీసుకోకుండా మన లోపల ఉన్న అన్ని రకాల ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంతా నిక్షిప్తమైంది, ఒక నిధిలాగా ఉందన్నమాట మన లోపల. ఆ నిధిని మనం ఉపయోగించుకోకుండా బయట ఎక్స్టర్నల్ లైఫ్లో ఏముంది, ఎక్స్టర్నల్గా ఏం చేయగలుగుతాము అని ఎక్స్టర్నల్గానే చూస్తున్నాం. మనిషి ఇంటర్నల్గా చూడట్లేదు ఏమి. మెడిటేషన్లో కూర్చొని అంటే ధ్యానంలో కూర్చోగలిగితే ఆ శుద్ధ ఇచ్ఛతోటి బాగా పవిత్రంగా ఉండే ఆ కోరికతోటి భగవంతునితో కూర్చోవడం వల్ల జరిగే కలయిక గురించి సహజయోగ ధ్యానం చేయాలి అని అంటామండి. అంతే, దానికి మించి వేరే యోగము సహజయోగము వేరు అని కాదండి. పూర్వకాలం నుంచి ముందు నుంచే చెప్తున్నది కూడా ఇదే ధ్యానము. చాలా రకాలుగా ఈవెన్ శంకరాచార్య గారు కూడా ఆయన చెప్పింది కూడా ఇదేనండి. సౌందర్యలహరిలో కూడా ఇదే రాశారనమాట. అండ్ ముందు చెప్పుకుంటున్నట్టుగా చాలా రకాల పురాణాల్లో రాసినదే ఇది. మనము ఎవల్యూషన్ అంటే మన అడ్వాన్స్మెంట్ కోసం చూస్తూ 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 అసలు మూలాన్ని మర్చిపోయామన్నమాట. సహజయోగ ధ్యానం చేయడం వల్ల మనము మళ్ళీ ఆ సోర్స్కి కనెక్ట్ అయ్యి మన లోపల ఒక ప్రశాంతత, ఒక రకమైన ఆ జాయ్ఫుల్ స్టేట్ని మనము పొందగలుగుతాం అన్నమాట. అయితే ఒక విధంగా ఇట్లా అనుకోవచ్చు. ఒక విధంగా అంటే ఆత్మని పరమాత్మకి మిక్స్ చేసి చేసే యోగాని
ధ్యానాన్ని కలిపి సహజ యోగా చేస్తున్నారని అనుకోవచ్చా? పర్ఫెక్ట్గా అనుకోవచ్చండి. మన ఆత్మ, మన ప్రతి ఒక్కరికి మనకి ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఎన్లైటన్ అవుతుందన్నమాట. ఎప్పుడైతే భగవంతుడి శక్తితోటి కలయిక వచ్చిందో, పరమాత్ముడి శక్తితోటి కలయిక అవుతుందో, మన లోపల బాగా ఒక లైట్ లాగా ఎన్లైటన్ అవుతుంది. చేసే ప్రతి యోగా ఆసనం మనం పరమాత్మతో మిక్స్ అయ్యి ధ్యానంతో యోగా పోచర్ కావచ్చు, ఆసనం కావచ్చు, మన స్థితి కావచ్చు, ఏదైనా కానీ సమ్మిళితం చేస్తే అది పర్ఫెక్ట్ వేలో వెళ్తుందంటారు. అవునండి. ఇప్పుడు బ్యాలెన్స్ లైఫ్ చేసుకోవడం కోసం కొంతమంది యోగా చేద్దామంటారు, కొంతమంది డైట్ మారుద్దాము అనుకుంటారు, కొంతమంది హ్యాబిట్స్ మార్చుకోవడానికి స్పోర్ట్స్ ఆడదాం అనుకుంటారు, బ్యాడ్ హ్యాబిట్స్ మార్చుకోవడానికి ఇంకా రకరకాల టెక్నిక్స్ అండ్ రకరకాల ఎక్సర్సైజులు స్టార్ట్ చేస్తుంటారు. అసలు లోపల ఆ ఇంటర్నల్గా జరిగే ట్రాన్స్మిషన్ జరగకుండా మనం ఏం చేసినా అది పర్మనెంట్ సొల్యూషన్ కాదనమాట. అయితే నాకు ఈ సహజ యోగా ధ్యానం ద్వారా బ్యాలెన్స్ లైఫ్ని అచీవ్ అవ్వాలి అని అంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుందా, లేకపోతే అందరికి ఒకటే ఫార్మేట్ ఉంటుందా, ఏంటి, ఎలా? ఒక్క విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, మనిషి ఈవెన్ మీరు స్కూల్కి వెళ్ళినా కానీ 9 సంవత్సరాల వరకు మీరు ఏమి నేర్పగలిగితే అది నేర్పండి, పిల్లలు నేర్చుకుంటారంటారు. లాంగ్వేజెస్ కూడా ఇప్పుడు చూస్తే మన చిన్నపిల్లలు 4-5 లాంగ్వేజ్లు అవలీలుగా మాట్లాడేస్తారు. అది మనం నేర్చుకోవాలంటే చాలా రోజులు పడుతుంది. ఎందుకంటే మనకున్న డిస్ట్రాక్షన్స్ అలాంటివి. భగవంతుని శక్తి అందరికీ ఉండేది ఈక్వల్గానే ఉంటుందండి. కాకపోతే మనకి రకరకాల ఫ్రూట్స్, రకరకాల టేస్ట్లు దొరికినట్టు ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క నేచర్తో ఉంటుంది. ఎవరు ఏ మోతాదులో ఎక్కడి వరకు చేయాలి అనేది అది చాలా స్టాండర్డ్ ఉంటుందండి. కాకపోతే వాళ్ళు సెల్ఫ్గా ఫీల్ అవుతారు. ఆ సెల్ఫ్ అవేర్నెస్ అనేది క్రియేట్ అయిపోతుంది వాళ్ళ లోపల. చిన్నపిల్లలు అన్ని రకాల టెక్నిక్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ధ్యానంలో కూర్చోగలిగితే వాళ్ళకి కంప్లీట్గా థాట్లెస్ అవేర్నెస్ స్టేట్కి రీచ్ అయిపోతారు. అదే పెద్దవాళ్ళకి ఏంటంటే ఈ రకరకాల డిస్ట్రాక్షన్స్ వల్ల ఫాస్ట్గా ఆ థాట్లెస్ అవేర్నెస్కి రారు. ఇక్కడ కూర్చుని దగ్గర నుంచి ఆఫీస్ గుర్తొస్తుంది, ఇల్లు గుర్తొస్తుంది, వంట గుర్తొస్తుంది, పిల్లలు గుర్తొస్తారు, ఇన్ని గుర్తొస్తూనే ఉంటాయి. వీటన్నిటినీ ఏమవుతుందంటే ఆ పెండులంలో పడిపోతాం మనం. ఒక థాట్కి ఇంకో థాట్ లింక్ అవుతూ మనము అక్కడే ఆ ఊబిలో పడినట్టుగా అక్కడే ఉండిపోతున్నాం. కానీ మనల్ని మనము ఆ అవేర్నెస్ స్టేట్కి రాలేకపోతున్నాం అనమాట. 20 సంవత్సరాలుగా నేర్చుకుంది ఏంటంటే ఒక్క సెకండ్లో థాట్లెస్ అవేర్నెస్ ఉండగలరా మీరు అని కొంతమంది మా కలీగ్స్లో ఒక టాపిక్ వచ్చినప్పుడు థాట్లెస్ అవేర్నెస్ అంటే ఏంటో తెలియని వాళ్ళు అడిగిన క్వశ్చన్ అండి ఇది. థాట్లెస్ నిద్రపోతున్నా కానీ కళలు వస్తుంటాయి కదా, అసలు థాట్ లేకుండా మనిషికి ఉండదు. సైంటిఫికల్గా కూడా ప్రూవ్ లేదు. థాట్లెస్ అవేర్నెస్ ఈజ్ అవర్ రైట్ అండి. తను చెప్పినట్టుగా ఇందాక మనము థాట్లెస్ అవేర్నెస్లో ఎప్పుడైతే ఉంటామో ఈ లెఫ్ట్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, రైట్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ రెండు ఇక్కడ మనకి కనెక్ట్ అవుతాయండి. ఈ మన నుదురు భాగాన ఈ కనెక్ట్ అయినప్పుడు ఆ రేస్ ఏవైతే ఫాలో అవుతాయని చెప్పాను కదా, వాటిలో నుంచి ఎనర్జీ ఇలా వెళ్తుందనమాట. ఆ ఎనర్జీ మనం కొంచెం పెద్దగా అయిపోగానే ఇలా క్లోజ్ అయిపోతాయండి. ఒక్కసారి మనం ఈ కుండలిని శక్తి జాగృతమైనప్పుడు కొద్దిగా ఓపెన్ అయ్యి ఒక హెయిర్ లేయర్ అంత ఒక దారం పోగంతా ఓపెన్ అయిపోయి మనకి కుండలి ఫాంటినల్ బోన్ ఓపెన్ అయిపోతుంది అనమాట. దానివల్ల మనకి లెఫ్ట్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, రైట్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, ఆ స్ట్రెస్ ఏదైతే బిల్డప్ అయ్యిందో, ఏ క్లాట్స్ అయితే బిల్డప్ అయి ఉన్నాయో అవన్నీ క్లియర్ అయిపోయి మనకి ఒక కైండ్ ఆఫ్ బ్యాలెన్స్ స్టేట్ వచ్చేస్తుంది అనమాట. ఇందాక చూపించినట్టుగా బ్యాలెన్స్ టెక్నిక్ అది జస్ట్ 5 minutes 10 minutes టెక్నికేనండి. ఎంత రిలాక్సేషన్ వస్తుందంటే మనకి ఒక 2 hours నిద్రపోయి లేచినంత రిలాక్సేషన్ వస్తుందన్నమాట. నిద్రపోవడం వల్ల మళ్ళీ మనం లేచిన తర్వాత అయ్యే థాట్స్ ఉంటాయి, బట్ ఇక్కడ ఏంటంటే మనం రిటైన్ చేయలేము అవి. ఓకే, అయితే మీరు చెప్పినట్టు ఈ సహజ యోగా ధ్యానం, ఈ బ్యాలెన్స్ లైఫ్ అచీవ్ అవ్వాలి, అందరూ దీనికి కనెక్ట్ అవ్వాలి అని అంటే, సహజ యోగా నేర్చుకోవాలి అని అంటే ఎలా నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి, దానికి ఉన్న ప్రొసీజర్స్ ఏంటి? డెఫినెట్గా అండి, సహజయోగ ధ్యానము 3వ తారీఖు జనవరి 3వ తారీఖు మేము ఒక పెద్ద ప్రోగ్రాం తలపెట్టామండి. నేషనల్ వైడ్గా సహజయోగము కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నవారు ఈ కరెంట్ సిచ్యువేషన్స్, ప్రస్తుత సిచ్యువేషన్స్ చూసి అందరం ఒక డెసిషన్ తీసుకున్నాం. ఏంటంటే ఇంత అనుభవించి మనం ఎలాంటి ఫియర్, ఇన్సెక్యూరిటీ లేకుండా బతికేస్తున్నాము, ఎందుకు మనము అందరికీ ఈ నాలెడ్జ్ని ఇచ్చి వాళ్ళ జీవితాన్ని కూడా ఎన్లైటన్ చేయకూడదు అనే ఒక ఉద్దేశంతో అందరం కలిసి ఒక ఆన్లైన్ సెషన్ లాగానే 16 లాంగ్వేజెస్లో, ప్రాంతీయ భాషల్లో ప్లాన్ చేశామండి.
తెలుగులోకి వచ్చేసరికి 11:15 మనకి సహజయోగా telanggana.org/liveలోకి వెళ్ళారు అంటే మనకి సహజయోగం గురించి నేర్చుకోవచ్చండి. ఎక్కువ టైం పట్టదండి, జస్ట్ 45 minutes సెషన్ అనమాట. పోను రోజు ఒక 4-5 రోజులు నేర్చుకున్న తర్వాత కంటిన్యూస్గా మనకి 14 రోజులు సెషన్స్ ఉంటాయండి అదే వెబ్సైట్లో. అట్లాగే ప్రతి ప్రాంతీయ భాషకి ఒక్కొక్క టైమింగ్ ఇచ్చారు. మార్నింగ్ 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు ఈ ప్రోగ్రాము ఒక్కొక్క భాషలో ఒక్కొక్క టైంలో జరగబోతుందన్నమాట. ఎవరైనా ఎక్కడున్న వాళ్ళైనా సరే సహజయోగా.orgకి వెళ్ళి ఆ పర్టికులర్ లింక్ ప్రెస్ చేశారంటే వాళ్ళకి లైవ్ ప్రోగ్రామ్ వచ్చేస్తుందన్నమాట. ఇదండి సహజయోగా ధ్యానం. ప్రతి వ్యక్తి తన లైఫ్ అస్తవ్యస్తంగానే ఉంది. ఈ కరోనా పాండమిక్ టైంలో ఇంకా చాలా అస్తవ్యస్తంగా మారింది. మీ డైలీ జీవన విధానం సక్రమంగా ఉండాలి, మీరు అనుకున్నది అచీవ్ అవ్వాలి, మీరు అనుకున్నది సాధించి ఎదుటివారికి నేను సాధించా అని చెప్పుకోవాలి అంటే వారు చెప్తున్నట్టు మణిమాల గారు, సుప్రజ గారు చెప్తున్నట్టు సహజయోగా ధ్యానం ప్రక్రియ ద్వారా మాత్రమే సాధ్యం అంటున్నారు. సహజయోగా ధ్యానం గురించి తెలుసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వెబ్సైటు, ఆ లైవ్కి సంబంధించినటువంటి లింక్స్, ఫోన్ నెంబర్స్ మొత్తం ఇవ్వడం జరుగుతుందండి. ఒకవేళ ఎవరైనా మిస్ అయిపోయినా కిందున్న వెబ్సైట్ల ద్వారా ఆ లింక్స్ ద్వారా ఓపెన్ చేసుకొని లైవ్స్ రేపు 3వ తారీఖు నాడు ఉందండి. 3వ తారీఖు నాడు మిస్ అయినా కానీ తర్వాత షెడ్యూల్స్ కూడా ఆ వెబ్సైట్లో ఉంటాయి. పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. నమస్తే.